ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క వీడియోనే కాదు, నా యొక్క వీడియోలు ఎవరైతే ఆదరిస్తున్నారో వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ పులి నరహరి. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ప్రతి మనిషిని నడిపించేది నమ్మకం మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలుంటాయి, ఏదో సాధించాలనే తపన ఉంటుంది. మనం అది సాధిస్తాము అనే నమ్మకంతో మనం ముందుకు వెళ్తుంటాము. మనము పుట్టగానే మనకు తెలియదు, మనకి మన తల్లిదండ్రులు నడక నేర్పుతారు, మరియు మాటలు నేర్పుతారు, విద్యాబుద్ధులు నేర్పుతారు. అవన్నీ నేర్పినప్పుడు వాళ్ళు కూడా ఒక నమ్మకంతో నేర్పిస్తారు. నా కొడుకు మంచి ప్రయోజకుడు కావాలి, నా కొడుకు సమాజానికి మంచిగా ఉపయోగపడాలి, నా కొడుకు దేశానికి మంచిగా ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో వాళ్ళు ఒక నమ్మకంతో మనల్ని పెంచుతారు. ఆ తర్వాత మనము మన స్టడీ అయిన తర్వాత ఒక 10వ తరగతి 10th క్లాస్ తర్వాత అప్పుడు మనకు జ్ఞానం అనేది కొంత వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, నేను ఒక మంచి లాయర్ని కావాలి, నేను ఒక మంచి టీచర్ని కావాలి, నేను ఒక మంచి దేశ నాయకుడిని కావాలి. ఇలా ఎందరికో ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు. నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలి. ఇలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు, ఒక్కొక్క రకమైన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన అది సాధించాలనే తపన. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకంగా ఉంటుంది. ఆ నమ్మకం మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తుంది. దీంట్లో నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో నువ్వు అది చేయగలవు. అంతేకాని ఆ నమ్మకం లేదనుకోండి, నీవు చేయగలవా? చేయలేవు. అక్కడికే స్టాప్. కాబట్టి జీవితంలో ఏదైనా సరే మనము నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఏ పని చేసినా సరే నేను ఇది సాధిస్తాను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి తప్ప, నేను ఇది సాధిస్తానో సాధించనో అనే ఇదితోటి ముందుకు వెళ్తే నువ్వు ఏది సాధించలేవు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ నమ్మకం అనేది విశ్వాసంగా మార్చుకోవాలి. అది ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఎదగాలి, నేను ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి అని అనుకున్నప్పుడు వారి మీద వారికి నమ్మకం అనేది రావాలి. నేను ఇది సాధించి తీరుతాను అనే నమ్మకం అనేది రావాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తనను తాను గౌరవించుకోవాలి. ఎందుకంటే మనము ముందు మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే మనము ఎదుటి వ్యక్తికి మంచి గౌరవం ఇవ్వగలుగుతాము. అంతేకాని మనమే గౌరవించుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చే అది నీలో ఆ యొక్క గుణం అనేది అలవడదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇదంతా మనకు రావాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరము ఒక నిష్ఠతోటి, అంటే ఏ పని చేసినా కూడా ఒక క్రమ పద్ధతితోటి, క్రమశిక్షణతోటి ఎప్పుడైతే చేస్తామో అది మనం సాధిస్తాము. అంతేకాని మనము ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా మనం చేసామనుకోండి, అది సాధించగలుగుతామా? ఉదాహరణకు ఒక ఇల్లే చూడండి. ఒక వరుసన ఇటుకలను ఒక వరుసన ఇట్లా ఒకదానికి ఒకటి ఇట్లా పేర్చుకుంటూ వెళుతూనే అది ఇల్లు తయారవుతుంది, అది బలంగా. అలాగే ఇంకా సరి అయిన పద్ధతిలో వాటిని పెట్టకపోతే ఆ ఇల్లు ఎప్పటికైనా మళ్ళీ కూలిపోతుంది. అలాగే నీ యొక్క నమ్మకాన్ని కూడా అంతే. నీవు నడిచే మార్గం అంటే మంచి మార్గం అయితే నీకు అన్ని మంచి మార్గాలే కనిపిస్తాయి. నీవు నడిచేది చెడు మార్గం అయితే అన్ని చెడు మార్గాలే కనిపిస్తాయి.
మనకు ప్రతిదీ పగలు చీకటి ఇలా ఎలాగైతే ఉన్నాయో మంచి చెడు రెండు దారులు ఉంటాయి. మనం ఏ దారిలో పోతే అదే అవుపిస్తుంటాయి. కాబట్టి మంచి దారిలోకే వెళ్ళాలి. చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తారు. వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అనంటే, ఉదాహరణకి మీకు చెప్తాను. ఒక మట్టి పాత్ర అయినా లేకపోతే ఏదైనా ఒక గ్లాస్ అయినా ఏదైనా తీసుకొని దాన్ని బోర్ల అంటే తలకిందులుగా అంటే బోర్లా వేసి పెట్టండి. దాని మీద ఎన్నైనా నీళ్ళు పోయండి, అది నిండుతుందా? నిండదు. ఎంత వర్షం పడ్డా కూడా దాంట్లోకి ఒక్క చుక్క కూడా నీళ్ళు పోదు. ఎందుకంటే అది తలకిందులుగా ఉంది. అంటే ఈ యొక్క ఏది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. ఎంత మంచి చెప్పినా కూడా వాళ్లకు ఆ మంచి అనేది ఆ లోపలికి వెళ్ళదు. కాబట్టి ఫ్రెండ్స్, మనము అలా ఉండకూడదు. అలా ఉండకూడదు అని అంటే మన జీవితంలో మార్పు అనేది రావాలి. ఆ మార్పు ఎప్పుడో కాదు, ఇప్పటి నుండే స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి. అంతేకాని నేను ఎప్పుడో మారుతా అనంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం మారాలి అని అనుకుంటే ఆ క్షణం నుండే మార్పు అనేది రావాలి. అప్పుడే నువ్వు ఖచ్చితంగా మారుతావు. మనము ఆలోచించేది మంచి గురించి ఆలోచిస్తే నీకు మంచి ఆలోచనలే వస్తాయి. చెడు గురించి ఆలోచిస్తే నీకు చెడు ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మంచి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్క ఉదాహరణకు చెప్తాను. మీరు బురదలోకి దిగితే బురదే అంటుతుంది. మంచినీళ్ళలో దిగితే నీకు మంచిగా ఫ్రెష్గా ఉంటావు. అవునా కాదా? ప్రాక్టికల్గా చూడండి. అంటే బురద అనేది మనకు చెడు. కాబట్టి మీరు నెగిటివ్ అనేది బురద అంటే అందులోకి దిగితే అదే అంటుతుంది. నువ్వు మంచిగా ఉంటావా? ఉండలేవు. అదే మంచి నీళ్ళలోకి ఈత కొలలోకి దిగండి, మంచిగా ఫ్రెష్గా ఉంటావు, నువ్వు ఈత కొడతావు, ప్రతిదీ నీవు ఆరోగ్యంగా ఉండగలుగుతావు. ఇది పాజిటివ్. ఇలా ప్రతిదీ ఏదైనా సరే మీ యొక్క ఆలోచన తీరుపైనే ఉంటుంది మీ జీవితం. కాబట్టి ఒక్కసారి మీరు కావాలంటే పొద్దున ఒకసారి, మీరు నైట్ పడుకునే టైంలో ఒకసారి ఒక 5 to 10 minutes కళ్ళు మూసుకొని నా జీవితంలో నేను ఏది సాధించాలి, ఏది నా లోపల మార్పు తెచ్చుకోవాలి అని ఒక్క 10 నిమిషాలు కనుక మీరు అలా చేయగలిగితే మీ జీవితంలో అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్పు అనేది. అప్పుడు నేనేం చేయాలి, ఈరోజు నేనేం చేయాలి, ఏం చేయకూడదు, నేను ఎటువంటివి చేస్తున్నాను, ఇందులో చేయకూడనివి ఏంటివి అనేది మీరు ఒక్కసారి మీ మనసుతోటి మీరే పరిశీలన చేసుకోండి. అప్పుడు మంచి ఏది, చెడు ఏది అనేది మీకు తెలుస్తుంది. మంచి నువ్వు ఎప్పటికైనా కూడా నిప్పులా ఉంటుంది. అదే చెడు అనేది ఎప్పటికైనా కూడా నిన్ను ప్రాబ్లం తెస్తుంది. ఇది గమనించుకొని మన జీవితాన్ని ముందుకు మంచిగా సాఫీగా జరగాలి అంటే మంచి ఆలోచనలతోటి మాత్రమే ముందుకు వెళ్ళాలి. అది కూడా నమ్మకంతో. ఎందుకంటే మన జీవితం నడవాలి అంటే నమ్మకం అనేది కావాలి. నేను ఇది సాధిస్తాను, ఇది చేస్తాను, ఏదైనా సాధిస్తాను అనే నమ్మకం అనేది నీ లోపల వచ్చినప్పుడు ప్రతిదీ సాధ్యమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మీరు ఏదైతే ఏ పని చేసినా కూడా నమ్మకంతో చేయండి, అపనమ్మకంతో చేయకండి. అప్పుడు మీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి, అన్ని విజయాలే పొందుతారు. ప్రతిదీ ఏది జరిగినా కూడా, ఇంకొకటి నేను మంచిగా చెప్తున్నాను, ప్రతి మనిషిలో పరమాత్మనే ఉంది. ఏది జరిగినా కూడా
ఆ పరమాత్మనే మనకు ఇది జరిపించిండు అని మీరు అనుకుంటే మీ యొక్క మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాని నాకే ఇట్లా జరుగుతుంది, నా కర్మ, నా ఇది, నా అది అని అనుకుంటే మీ యొక్క మనస్సు ఎప్పుడు అశాంతిగానే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి కష్టాలు సుఖాలు అనేటివి రెండు చుట్టాల్లా వస్తుంటాయి, పోతుంటాయి. రాత్రి పగలు లెక్క మనకు రాత్రి కొంతసేపు, పగలు కొంతసేపు అన్నట్టుగా మనకు వస్తూ పోతూనే ఉంటాయి ఈ కష్ట సుఖాలు అనేది. డబ్బుంటేనే సుఖమని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బున్న వాళ్ళు ఎంత బాధపడుతుందో వాళ్ళకు మాత్రమే తెలుసు. సుఖం అనేది డబ్బుతోటో దేనితోటో రాదు. నీ లోపల ఉన్న మైండ్ తోటి ఆలోచించినప్పుడు ఆ మైండ్ సెట్ లోపల నుండే వస్తుంది సుఖం అనేది. ఇది డబ్బుల కొనుక్కోవడమో లేకపోతే ఎక్కడో దొరికేదో కాదు. నీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటే అదే నిజమైన ప్రశాంతత. అంతేకాని కోట్ల కొద్ది డబ్బున్నా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు లేరు. లేనివారు కూడా ఒక్కొక్కసారి మనకు తారసపడుతూనే ఉంటారు. మనము రోడ్డు పైన పోతుంటే ఒక్కొక్కరు అక్కడ ఏమీ ఉండదు, పరుపు ఉండదు, ఏది ఉండదు, ఆ కటిక నేలపైన గాఢంగా నిద్రిస్తుంటారు. చూడండి, అదొక విచిత్రం. భగవంతుని సృష్టి మనం దాన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఫ్రెండ్స్, మనకు సుఖం అనేది ఎక్కడి నుండో రాదు, మన మనస్సుల నుండే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిర్మలమైన మనస్తోటి మంచి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీ యొక్క జీవితం సాఫీగా జరుగుతుంది. మిమ్మల్ని నడిపించేది నమ్మకం మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి నన్ను, నా యొక్క ఛానల్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.